ఏపీకి పెద్ద కష్టం వచ్చింది. రాష్ట్రానికి రాజధాని లేకపోవడంతో పాలనలో కీలక అంశాలన్నీ పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచే జరుగుతున్నాయి. కేంద్రం తీసుకునే కీలక నిర్ణయాలకు తెలుగు రాష్ట్రాల్లో ఓ ఆఫీస్ ఉండాలి. అయితే అది ఎక్కడ పెట్టాలన్న అంశంలో కేంద్రం మాత్రం హైదరాబాద్ వైపే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లు అయినా ఇంకా పక్క రాష్ట్రంపైనే ఆధారపడాల్సి వస్తుందన్న బాధ ఆంధ్రలో ఉంది. ఏపీలో మెట్రో నగరాలు లేవా అంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి సిటీలు ఉన్నాయి. అక్కడ కేంద్రం తన ఆఫీసులు పెట్టి ఆంధ్రాలో కార్యక్రమాలు నిర్వహించవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ అసలు తెలంగాణ నుంచి ఏపీలో పాలన కథా కమామిషి ఏంటో ఈ వీడియోలో చూద్దాం. రాష్ట్ర విభజన జరిగి 11 సంవత్సరాలు దాటుతోంది. కానీ ఇంతవరకు విభజన హామీలు అమలుకు నోచుకోవడం లేదు. సమస్యలు పరిష్కరించడం లేదు. రాజకీయ భిన్న ప్రభుత్వాలు విభేదించే నాయకుల పుణ్యమా అని విభజన హామీలు అమలుకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన 2 కార్యాలయాల జాడలేదు. దీంతో ఏపీ ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ప్రధానంగా ఆధార ప్రాంతీయ కార్యాలయం, జనాభా లెక్కల సేకరణ కార్యాలయం ఇప్పటికీ తెలంగాణ నుంచి పనిచేస్తున్నాయి. దీంతో ఏ చిన్న సమస్యకు పరిష్కారం కావాలన్నా హైదరాబాద్లోని ప్రాంతీయ కార్యాలయాలకు సంప్రదించాల్సి వస్తోంది. అసలు ఈ కార్యాలయాలు ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించేలా చేయడంలో పాలకులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జనాభా లెక్కల సేకరణ కార్యాలయం తెలంగాణ నుంచే పనిచేస్తోంది. ఏపీ జనగణన ఆపరేషన్ డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి నివాస్ను నియమిస్తూ జూలై 16వ తేదీన కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులోనూ హైదరాబాద్ కేంద్రంగా పనిచేయాలని నిర్దేశించింది. రాష్ట్ర విభజన జరిగినా ఏపీ మాత్రం దేశంలో పెద్ద రాష్ట్రంగానే ఉంది. విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏపీకి తరలించాల్సి ఉంది. 11 ఏళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం ఏపీ వైపు చూడడం లేదు. దానికి కారణం లేకపోలేదు. ఏపీకి రాజధాని లేకపోవడమే ప్రధాన కారణం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల జనాభా గణన కార్యాలయాలకు సొంత వెబ్సైట్లున్నాయి. అందులో ఆయా రాష్ట్రాలు, జిల్లాల వారీగా జనాభా లెక్కల వివరాలు, గెజెట్ నోటిఫికేషన్లు ఉంటాయి. మన పక్కనే ఉన్న తమిళనాడు, ఒడిస్సా, కర్ణాటక కార్యాలయాలకు సైతం వెబ్సైట్లున్నాయి. తెలంగాణలో కొనసాగుతున్న ఏపీకి సంబంధించిన కార్యాలయానికి మాత్రం సొంత వెబ్సైట్ లేదు. ఇది ముమ్మాటికి ఇబ్బందికరమే. ప్రస్తుతం దేశ పౌరుడికి గుర్తింపు ఆధార్, విశిష్ట ప్రాధికార పత్రంగా దానికి గుర్తింపు ఉంది. అయితే ఆధార్ వ్యవహారాలను పర్యవేక్షించే యుఐడిఏఐ ప్రాంతీయ కార్యాలయం కూడా ఏపీలో లేదు. ఏపీకి సంబంధించిన ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్లో కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా యుఐడిఏఐకి 8 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ప్రజల సౌలభ్యం కోసం ఆర్ఓల పరిధిలో రాష్ట్ర కార్యాలయాలు ఏర్పాటు చేశారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఏర్పాటైన ఈ కార్యాలయం ఏపీలో మాత్రం లేదు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నా హైదరాబాద్లోని అధికారులనే సంప్రదించాలి. ఫోన్ చేసి అడిగితే అధికారులు అందుబాటులో లేరనే సమాధానం వస్తూ ఉంటుంది.